మీ మ్యూజికల్ జర్నీకి మీకు సపోర్ట్ చేసింది ఎవరు? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తాతయ్య, అమ్మమ్మ వాళ్ళతో పెరిగాను. అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు అన్నమాట. తాతయ్య కాసిం గారు ఘంటసాల గారి సింగరు. ఆయన మా ఊరు తాడేపల్లిగూడెంలో ఘంటసాల గారి విగ్రహాన్ని కూడా పెట్టి ఘంటసాల గారి వర్ధంతిని 47 ఇయర్స్‌గా ఆరాధన చేస్తూ ఉన్నారు. సో తాతయ్య అండ్ తాతయ్య వాళ్ళ చెల్లి ఫాతిమా గారు, ఆవిడ నాకు కర్ణాటక మ్యూజిక్ నేర్పించారు. ఆవిడ కర్ణాటక డిప్లొమా. సో వాళ్ళిద్దరు నా గురువులు. వాళ్ళ వల్ల నాకు మ్యూజిక్ పరిచయం అయింది. సో అలా చిన్నప్పటి నుంచి తాతయ్యతో ప్రోగ్రామ్స్‌లో తిరగడం మూలాన అలా అలా అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకున్నారా? లేదంటే తాతయ్య ఎలా అదే పాడుతూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారు. దాని ద్వారా మీకు అలా ఇంట్రెస్ట్ వచ్చిందా? లేదంటే మీకు సొంతంగా నేర్చుకున్నారా? లేదంటే తాతయ్యని చూసి నేర్చుకున్నారా? సొంతంగా ఎప్పుడు నేర్చుకోలేదు. బలవంతంగా నేర్పించింది అంతా. నాకు ఇంట్రెస్ట్ వచ్చి కూర్చుంది ఏం లేదు. ఓకే. ఇప్పుడు బలవంతంగా కూర్చోపెట్టి నేర్పించారు అన్నమాట. సో అలా. ఇంకా బయట ఎక్కడైనా కోచింగ్‌కి వెళ్ళడం గానీ అలా లేదు. ఇంకేమీ జరగలేదు. అంటే బయట కోచింగ్స్ అంటే ఇలా నేర్చుకునే ప్రాసెస్లో కీబోర్డ్ కూడా అలవాటైంది చిన్నగా. సో ఆ కీబోర్డు కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకోవడం కోసం గురువు గారిని పెట్టారు, విజయ షణ్ముఖి గారు. సో ఆయన దగ్గర 2-3 క్లాసెస్ నేర్చుకున్నా కీబోర్డ్. మీ స్టడీ ఎలా సాగుతుంది? స్టడీ అంటే ప్రెజెంట్ CA ఇంటర్ కంప్లీట్ అయిపోయింది శ్రీమేధ కాలేజ్లో. అంటే జూనియర్ ఇంటర్ నుంచి CA ఇంటర్ వరకు శ్రీమేధ కాలేజ్ చదివాను. సో CA ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఆర్టికల్షిప్లో జాయిన్ అవ్వాలి. మీ ఈ మ్యూజికల్ జర్నీ ఉంది కదా, మీకు ఆ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ మీకు సపోర్ట్ ఎలా లభించింది? జడ్జెస్ కానీ అక్కడ కో పార్టిసిపేట్స్ కానీ ఎలా ఉంది సపోర్ట్? అంటే కో కంటెస్టెంట్స్ అంటే ఒక కాంపిటీషన్లో ఒకరు ఒక పాయింట్ వేస్తే అది వేరే వాళ్ళకి చెప్పరు. అంటే పోటాపోటీగా ఉంటారు కదా, సీక్రెట్స్ అనేవి కీప్ చేస్తూ ఉంటారు. అలా ఉండదు అనమాట అక్కడ. ఉండదా? చాలా హెల్దీగా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు సాంగ్ వచ్చు, అది వేరే వాళ్ళకి ఇంతకు ముందు నుంచి వచ్చు. వాళ్ళకి ఎక్కువ కరెక్షన్స్ తెలుసు. అందులో నేను పాడుతుంటే వాళ్ళకి ఏమైనా తేడా అనిపించింది నాకు చెప్తారు, ఎలా ఉంది అది ఎలా కాదు ఇలా అని చెప్తారు. నేనున్నాను, వేరే వాళ్ళకి ఎవరైనా వేరే సాంగ్ వచ్చింది అది నాకు బాగా తెలుసు, నేను చెప్తాను వెళ్ళి. సో అలా ఒకరినొకరు హెల్ప్ చేసుకునేలా బాగుంటుంది కాంపిటీషన్. సో జడ్జెస్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ అంటే ప్రతి వారం వాళ్ళు మన సింగింగ్ చూసి లేదా వేరే వాళ్ళు చెప్పిన పాయింట్స్ కానీ మనకు కనెక్ట్ అయితే సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా విషయాలు తెలుసు, దీని మీద చాలా అవగాహన ఉంటుంది. కాబట్టి నాకు పర్సనల్గా ఇన్పుట్స్ అంటే ఎక్కువ ఇవ్వలేదు. వేరే వాళ్ళకి ఇవ్వడం మూలాన నాకు వచ్చినాయి. అంటే లైక్ ఒక మాస్ సాంగ్ పాడుతున్నప్పుడు ఎక్కడెక్కడ స్ట్రెస్ చేయాలి అలా ఇచ్చారు. తమన్ గారు ఆయన ఇన్పుట్స్ అని ఇవ్వడం కన్నా ఆయన గురించి చెప్పి, ఆయన లైఫ్ స్టైల్ గురించి చెప్పి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. అంటే లైక్ ఆయన చిన్నప్పటి నుంచి అంత కష్టపడ్డారు, ఎవరెవరు పక్కన తిరిగారు, ఎవరెవరి దగ్గర ఏం నేర్చుకున్నారు. సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇవన్నీ ఆఫ్ కెమెరానే జరుగుతాయా? ఆన్ కెమెరాలో కూడా చెప్తూ ఉంటారు? ఆఫ్ కెమెరా ఎప్పుడు అలాంటివి చెప్పలేదు. ఆఫ్ కెమెరా ఎప్పుడు ఫుల్ కామెడీ టైమింగ్ ఎనర్జీలా ఉండద్ది. ఆన్ కెమెరా ఎంత ఎనర్జీ ఉంటుందో ఆఫ్ కెమెరా కూడా సేమ్. కార్తిక్ సార్ ఆయన ఎప్పుడు చెప్పే ఇన్పుట్ ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోమన్నారు. అంటే లైక్ ఎప్పుడు మ్యూజిక్లోనే మ్యూజిక్లో ఉంటే నువ్వు చాలా హైట్స్కి వెళ్తావు, నాకు కనబడుతుంది నువ్వు ఎంత హైట్స్కి వెళ్తావు అనేది తెలుస్తుంది అని ఎప్పుడు చెప్తూ ఉన్నారు. సో అది ద బిగ్గెస్ట్ ఇన్పుట్ ఆయన ఇచ్చింది. పోస్ట్ శ్రీరామ్ చంద్ర మీతో ఎలా ఉంటారు? ఐ మీన్ కంటెస్టెంట్స్తో ఎలా ఉంటారు? అక్కడ ఎలా ఉంటారు? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బయట జనరల్ ఆడియన్స్ ఆయన ఎలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తే లైక్ ఆయన ఒక హిందీ ఇండియన్ ఐడల్లో ఆయన ఒక సీజన్ విన్నరు అండ్ ఆల్సో ఇక్కడ హోస్ట్, ఒక ప్రొఫెషనల్ సింగర్. నేను ఎలా ఉంటారు అంటే ఒకటి వచ్చింది మైండ్లోకి కొంచెం యాటిట్యూడ్ అలా అన్నట్టు. కంప్లీట్ ఆపోజిట్. ఆయన వచ్చారు, చాలా ఫ్రెండ్లీగా చాలా క్యాజువల్గా ఉంటారు మాతో. వచ్చి ఎవరెవరు ఏం పాడుతున్నారు కనుక్కుంటారు. మధ్యలో ఏమైనా ఆయనకి ఏమైనా అనిపిస్తే ఇది అలా కూడా పాడొచ్చు కదా, ఇలా పాడొచ్చు కదా అని చెప్పి ఊరికే సలహాలు ఇస్తారు. సో క్యాజువల్గా ఉంటారు ప్రశాంతంగా. అంతా అయిపోయిన ఒక సెల్ఫీ తీసుకుని ఆయన ఫోన్లో సెల్ఫీ తీసుకుంటారు అందరం. బాగుంటుంది. మీరు ఓజీలో ప్లేబ్యాక్ సింగర్గా పాడారు అని చెప్పేసి కూడా మేము విన్నాము, నిజమేనా? అది అఫీషియల్గా తమన్సారి అనౌన్స్ చేశారు షోలో ఉన్నప్పుడు. పాడాను. అది అవకాశం ఎలా వచ్చింది మీకు? అది అవకాశం తమన్సారి ఇచ్చారు. షో వల్ల ఆయనకి నా వాయిస్ ఏంటి అర్థమైంది. సో పాడగలను తెలిసి పిలిచారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి మీకు అంత అలాంటి ఛాన్స్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఫస్ట్ ఆ కాల్ నాకు వచ్చినప్పుడు ఫస్ట్ నమ్మలేదు, ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను మా ఫ్రెండ్స్ ఎవరైనా. ఎందుకంటే నేను ఇంకా ప్లేబ్యాక్ స్టార్ట్ చేయలేదు అప్పటికి. ఫస్ట్ అలాంటి సినిమాలో పాడే అవకాశం ఎందుకు వచ్చింది అంటే
మామూలుగా ఎవరన్నా కాల్ చేసి ఓజీలో మూవీలో పాడాలి అని అనగానే నా రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే నిజంగా అలాగే ఉంటుంది. ఎవరో ప్రాంక్ చేస్తున్నారులే నిజం కాదు. కానీ ఆ కాల్ కట్ చేసే టైంకి నాకు అర్థమైంది ఇంకా నిజంగానే నిజం అని ఉన్నాయి. బట్ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉందమ్మా, నిజంగానే నిజమేనా ఆ సినిమాకి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను దానికోసం. సార్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపించారు. సో నేను భరత్ అన్న కో-కంటెస్టెంట్, మేము ఇద్దరం కలిసి వెళ్ళాం, చెన్నై వెళ్ళాం పాడడానికి. వెళ్ళి తమన్ సార్ని కలిసిన తర్వాత క్లారిటీ వచ్చింది అనమాట, నిజంగానే ఈ సాంగ్ దీనికే పాడుతున్నాను. ఓజీ మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ పాట పాడుతున్నప్పుడు? అది నా ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఆ మూవీలో పాడడం. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళగానే సార్ అడిగారు తమన్ సార్, నువ్వు ఇంతకుముందు ఏదైనా మూవీలో పాడావా అంటే, లేదు సార్ ఇదే ఫస్ట్ టైం. ఓహో స్టార్టింగే పవర్ స్టార్గా అంటే సార్ అంటే 2 days అక్కడే ఉన్నాను అనమాట రికార్డ్ చేయడం కాదు. ఫస్ట్ పాడాం బాగానే ఉంది, సార్ వచ్చి విన్నారు వర్షన్, విన్న తర్వాత ఒక చిన్న కరెక్షన్ చెప్పారు, ఇలా పాడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ అది రికార్డ్ చేసి మళ్ళీ వినిపించాం, అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ తమిళ్ అండ్ హిందీలో కూడా పాడాల్సి వచ్చింది. సో ఇంకో డే ఎక్స్ట్రా పడింది. సో 2 days అక్కడే ఉండి రికార్డ్ చేయడం, అది వచ్చి మేము పాడింది సార్ వినడం, చాలా బాగా అనిపించింది. ఇక్కడ విషయం ఏంటంటే మేమేమనుకొని వెళ్ళామంటే మార్నింగ్ వెళ్ళాము, మధ్యాహ్నం అంతా అయిపోయి నైట్కి వచ్చేస్తాం మళ్ళీ వెనక్కి హైదరాబాద్ అనుకున్నాం. బట్ అది ఎక్స్టెండ్ అవ్వడం వలన మా దగ్గర కనీసం ఎక్స్ట్రా బట్టలు కూడా ఏం లేవు అన్నమాట. నేను భర్తను తీసుకెళ్ళి సార్ అడిగారు ఆ రోజు నైట్, ఏమైనా తెచ్చుకున్నారు బట్టలు అంటే, ఏం లేవు సార్. ఓకే కొంటాలే రేపు వద్దునే అన్నారు, ఇద్దరికి కొన్నారనమాట. మీరు పాటలు పాడుతూ ఉంటారు కదా, బేసిక్గా అందరూ అయితే పాటలు బాగా వింటూ ఉంటారు, ఏదైనా హ్యాపీ అయినా సాడ్ అయినా ఏదో ఆ ఎమోషన్కి తగ్గట్టు పాటలు వింటారు. మరి సింగర్స్ అంటే ఏం చేస్తారని చాలా మందికి ఒక క్వశ్చన్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారు? నేను అంతే, నా మూడు తగ్గట్టు వింటా ఉంటాను. ఆ మూడుకి తగ్గట్టు పాటలు వింటారు అంతేనా? అంతే. ఓకే. అండ్ మీకు పాటలు పాడుతున్నప్పుడు ఎప్పుడైనా లిరిక్స్ మర్చిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? అప్పుడు జరిగింది. మర్చిపోవడం అంటే ఆ పదం కాకుండా వేరే పదం గుర్తుకు రావడం, ఆ పదం ఏంటో గుర్తుకు రాకపోవడం, అలా. అప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఐదర్ అది వేరే పదంతో సబ్స్టిట్యూట్ చేయడం, లేదంటే నాన్న పాడేయడం. అంతే. నాన్న ఎప్పుడు పాడలేదు. ఈ షో కాకుండా ఇంతకు ముందు ఏదైనా షోలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందా? 2017లో ఫస్ట్ పాడింది పార్వతీగలో వాళ్ళు సార్ ఉన్నప్పుడే. అప్పుడు అందులో టాప్ 5 నేను. టాప్ 5. 2019లో సరిగమప లిటిల్ ఛాంప్స్లో పాడాను, అందులో ఫస్ట్ రన్నర్ అప్. 2023లో సరిగమప ఛాంపియన్షిప్లో పాడాను. సో అది టీమ్ వైజ్ కాబట్టి మా టీం లిటిల్ ఛాంప్స్, అందులో మా టీం విన్ అయింది. తర్వాత ఇదన్నమాట. బాలుగారితో పాడుతా తీగ బాలుగారితో కూడా మీరు పాడాను అక్కడ పర్ఫామ్ చేశారు అని అన్నారు. ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే అప్పట్లో నాకు అంత తెలియదు. అంటే బాలుగారు మంచి సింగర్, పెద్ద అయినా చాలా పెద్ద సింగర్ అని తెలుసు, కానీ ఇప్పుడు ఆయన మీద ఉన్నంత రెస్పెక్ట్ అప్పుడు నాకు తక్కువ అనమాట. చిన్నపిల్లలకి అది ఏం తెలియదు. అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటా ఉంటే ఆయన నన్ను సరదాగా పిలవడం, ఏదో వేరే పేర్లు ఇట్టు పిలవడం, నా డ్రెస్ బాగుంది అని చెప్పి నజరుద్దీన్ షా అనేవారు, లేదంటే ఏదో హిందీలో పిలిచేటప్పుడు సంథింగ్ నాకు తెలియదు అనమాట. పిలిచినా వెళ్ళిపోయాను, అలా గుడ్డిగా వెళ్ళిపోయాను అనమాట. సో అలా ఉండేది. ఇప్పుడు అవన్నీ చూసుకుంటా ఉంటే ఇదంతా నేనైనా, ఆయన నోటి నుంచి నా పేరు పలికారు, ఆయన నా పాట చూశారు, నేను పాడడం చూశారు అన్నారు. సో అవన్నీ చూస్తే ఇప్పుడంతా ఏదో నిజంగా నేను కలిసిన అయినా అనిపిస్తున్నాను అనమాట. సింగర్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ చాలా స్మార్ట్ గా చెప్తారని నేను అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ మ్యూజికల్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఫేవరెట్ అంటూ ఒక్కటి అని చెప్పాలి అంటే ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో అంటే అనిరుద్ధ్. ఆల్ టైమ్ అని చెప్పాలి అంటే అలా అది చెప్పడం కష్టం. ఒక్క పేరు అంటే రెహమాన్ సార్, ఇళయరాజా సార్ అందరూ వస్తారు, కష్టం.